we are getting our wisdom tooth removed. నాకొక్కరికో సిరికొక్కరికో కాదు, మా ఇద్దరికి కలిపి తీపించుకుంటున్నాం ఒకటేసారి. Yo, hello Ratnalu, welcome to the new vlog. So we have very exciting అనాలా ఏమనాలి, what do we call it? ఈ వీడియో ఏందంటే బేసిక్గా మాకు జీవితాలలో విజ్డమ్ చాలా ఎక్కువైపోయింది. సో కొంచెం విజ్డమ్ తక్కువ చేసుకోవాలని వీఆర్ గెటింగ్ అవర్ విజ్డమ్ టూత్ రిమూవ్డ్. అయితే నేను నా ఫ్రెండ్స్ని, నా కజిన్స్ని అందరిని అడిగిన, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క స్టోరీ చెప్పిండ్రు. ఒకరేమో ఘోరంగా వస్తుంది అదే అన్నారు. మా అమ్మకి చాలా ఘోరంగా వచ్చింది అనమాట. లైక్ షీ వాస్ లిటరల్లీ వీక్ ఫర్ లైక్ ఇక ఏడుస్తుండే మా అమ్మ 2-3 రోజులు నొప్పికి. సో ఇంకొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే అంత నొప్పి ఏం లేదు, పిచ్చలైట్ అన్నారు. ఇంకా మా అమ్మని చూస్తేనేమో మా అమ్మ మొత్తం డీలా పడిపోయింది. సో దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు గో గెట్ అ స్కాన్ డన్, ఎక్స్రే డన్. సో అదంతా పంచాయతీ ఉంటుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ద స్కాన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది నాకొక్కరికో సిరికొక్కరికో కాదు, మా ఇద్దరికి కలిపి తీపించుకుంటున్నాం ఒకటేసారి. సో దట్ ఇంకొకరు ఎక్కరియకుండా ఉంటది కదా. అసలు నాకు తీపించుకునే ప్లానే లేదు. మా అమ్మ ఉండి, అరే అది ఎట్లనే తీపించుకుంటుంది కదా, నువ్వు కూడా తీపించుకో, దానికి సోపతి ఉంటావట మా అమ్మ. ఇగో ఏముంటామమ్మ నేను సోపతని కాదు బిడ్డ, ఒకరికొకరు ఉన్నప్పుడు ఇంకో మళ్ళీ నీకు పెయిన్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కని ఉంటే ఇంట్లో ఉండలేవు నువ్వు. ఇక ఇద్దరు చేపించుకుంటే ఇద్దరికి ఒకరికొకరు తోడు ఉంటారు అట్లా. మా పనులు ఎవరో వీక్తలేరు, మా పిన్నే వీక్తుంది. సో పర్క్స్ ఆఫ్ బీయింగ్ perks of having family doctors in a family. Yeah, doctors in a family. అన్నిట్లలో డాక్టర్లు ఉన్నారు మాకు. ఆర్థోపెడిక్ లో డాక్టర్లు ఉన్నారు, సైకియాట్రిస్ట్ లో డాక్టర్లు ఉన్నారు, డెంటలిస్ట్ లో డాక్టర్లు ఉన్నారు. సో అందరిట్లలో డాక్టర్లు ఉన్నారు. సో యా, నౌ లెట్స్ గో గెట్ ద స్కాన్. I feel so nervous. స్కాన్ అంటే పెయిన్ ఏం కాదు కానీ పిక్కించుకున్నాడు అంటే లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా గో. సో ఇది మన రిపోర్ట్ అన్నట్టు. అండ్ వీ హ్యావ్ 2 విజ్డమ్ టీత్. ఒకటి గీడొకటి మూలకి, గీదొకటి, ఇదొకటి మూలకి. కానీ మా ఇద్దర్లో సిరికి ఎక్కువ విజ్డమ్ ఉంది కాబట్టి నాకు 2 విజ్డమ్ తీట్లు ఉన్నాయి, సిరికి 4 విజ్డమ్ తీట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. సిరికి ఈడ 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 4 విజ్డమ్ తీట్లు ఉన్నాయి. సిరి ఇప్పుడు నువ్వు ఎన్ని వీకించుకుంటున్నావు? 2, 4? నాకు తెలియదు అన్నయ్య. ఒక్కటా? నాకు ఇంకా ఇప్పుడు ఫుల్ భయం అవుతుంది. నాకు క్లారిటీ ఉంది, నాకు ఒకటే సైడ్. నాకు తెలిసి పిన్ని చెప్పిందే మొన్న నీకు కింద ఒకటి పైన ఒకటి తీస్తా అని కదమ్మా. హారబుల్ పెయిన్ ఉంటుంది అట్లా అయితే. నాకు ఇవ్వవా ఒకటి? మంచిగా ఇది గట్లే హారబుల్ గానే ఉండాలి. నాకు వద్దమ్మా. ఈడనేనా కొట్టొచ్చా ఎట్లా వస్తున్నారా? ఇప్పుడు అనెస్థీషియా ఉంటుంది, ముద్దు వారినట్టు అవుతుంది. ఇప్పుడే పెయిన్ స్టార్ట్ కాదు, జస్ట్ హాఫ్ అన్ అవర్. నమ్మే ఉంటుంది బిడ్డ. హైలైట్ ఏంటంటే నా ఇట్లా మొత్తం క్రాస్ ఉన్నదంట, నా నర్వ్ మధ్యలో కొంచెం కాంప్లికేషన్ ఉందంట. నాకు ఇంత వాపు వస్తుందంట. మా పిన్ని ముందే ప్రిపేర్ చేసి పెడుతుందని. ఇంత వాపు వస్తుందరా, నీకు ఏం షూట్లు ఉంటాయి, షూట్లు వేసుకో, గమ్మును వండుకో, 3 రోజులు ఐస్ క్రీమ్ తినుకుంటాను. నువ్వు చెల్లి. సో బేసిక్గా నాకు చేయించుకోవాలని లేదు. ఇంకా మా పిన్ నుండి, అరే నువ్వు ఇప్పుడు కాకుండా 3 నెలల కన్నా 6 నెలల కన్నా చేయించుకోవాలి, అప్పుడైతే ఇంకెక్కువ నొప్పి ఉంటుంది, నీ ఇష్టం మరి అని చెప్పి. సో బోన్ కట్ చేసాను.
ఫైనలీ ఇద్దరం పళ్ళు తీసుకున్నాము. గట్టిగా మాట్లాడక. సిరి కన్నా కొంచెం సింపుల్ అయిపోయింది కానీ బీడి నాకే నా పని నా తీ ఇంత పెద్దగా ఉండే ఇట్లా ఫ్లాట్ ఉండే. సో దే హ్యాడ్ టు కట్ ఇట్ ఇంటూ 2 pieces. మొత్తం బోన్ కట్ చేసి తీసిన అందరితో స్టిచ్ కూడా వేసినారు. అప్పుడు నాకు చేయించుకునే ప్లానింగ్ అయిపోయినాయి. నాకు మొన్నగా కూడా ఎవరు నాకు నేను చేయించుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు అసలు ఎందుకు చేయించుకుంటున్నా అంటే సిరి చేయించుకున్నాను నాకు ఒప్పొచ్చి చేయించుకోలేదు. నీ ముఖం తీ. యాక్చువల్లీ నీ పన్ను ఆ పన్నుతోని ముందటి పన్ను ఎఫెక్ట్ అవుతుంది బేటా. ముందటి పన్ను క్యావిటీ వచ్చేసి మళ్ళీ రూట్ కెనాల్ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్లాన్ చేసినాం. ఇప్పుడైతే ఏం నొప్పి వస్తలేదు బికాస్ అనెస్థీషియా ఉంది. తర్వాత ఉంటుంది బేటా, ఒక 2 hours నంబు ఉంటుంది. ఆఫ్టర్ 2 hours దేత్తడి పూచమ్మ గుడి మొత్తానికి అయితే 3 flavors ఆఫ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఒకటి మ్యాంగో, కోకోనట్ అండ్ సీతాఫల్. సీతాఫల్ కాదు, చీకు. హలో రత్నాలు. This Ratnam can't talk right now. So this Ratnam is talking right now. Only liquid food. నాకు కొంచెం ఐ ఎమ్ ఫీలింగ్ బెటర్ కదా. నా అన్నయ్య కాంట్ టాక్. ఇంకా ఈ పెరుగన్నం అంతట్లోనే ఉంది తింటున్నా. బట్ స్టిల్ యా యు వాంట్ టు సీ రత్నం ఈటింగ్. ఆగా ఒక్క నిమిషం. Hi guys. Hello, so Do you see this? no. Yeah, so today's is day 2 and my noppi is nopping. My noppi is fine, I guess. Like it's manageable. Like I can't really talk. కానీ బాగానే ఉంది. కాదు అయితే నేను ఒక స్టోరీ చెప్తాను ట్రై. సో చిన్నప్పుడు మా కజిన్ అన్నకి ఇది పన్నది కాదు ఏదో టంగ్ది అక్షానికి అయింది, గుర్తుందా? టంగ్ సర్జరీ అయింది చిన్న ఉన్నప్పుడు. వెన్ ఐ వాజ్ ఇన్ 2nd class 1st class. సో అప్పుడు మా ఓన్కి అన్ని ఐస్ క్రీమ్లు జ్యూసులు తాపిస్తుండే. అప్పుడు నేను అనుకుండే మీ అమ్మ ఇదేదో నాకు వచ్చిన అయిపో కదా, ఎన్ని ఐస్ క్రీమ్ తింటుండే వీడు రోజుకి, ఎన్ని జ్యూసులు తాగుతున్నా అనిపిస్తుంది. బట్ కట్ టు 15 years later 10 years later నా 1st class ఎప్పుడైంది? 15 years back. కట్ టు 15 years later అది నాకు అయింది. అండ్ మంచిగా ఐస్ క్రీమ్ తింటున్నా, జ్యూసులు తాగుతున్నా అని పిచ్చి వాడేస్తుంది. అసలు మాట్లాడడానికి రావట్లేదు. ఇంకా ఇదంతా నంబైపోయింది. అండ్ ఆల్సో ఫర్ సమ్ రీజన్ డాక్టర్ హెస్ టోల్డ్ దట్ దిస్ మైట్ గెట్ నంబ్ ఫర్ లైక్ 10-15 days. ఎందుకంటే నిన్ననే అయింది కదా, ఇట్ విల్ టేక్ టైం. ఒక 3 days అయినా. నాది నర్వ్ కింద ఉండే అంట. నర్వ్ కింద మీద అయితే అది అవ్వచ్చు, బట్ టాబ్లెట్స్ చేస్తామన్నారు. బట్ యా లెట్స్ సీ. Let's hope for the best. అండ్ ఆల్సో వియర్డ్ పార్ట్ ఇస్, నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పినా ఇంకా చెప్తున్నా, అసలు నాకు దీపించుకోవాలని లేనే లేకుండా ఆడికి పోయినాక రానమ్మ గప్ప కొడితే ఆ క్యావిటీ అయింది, అదేదైంది తీసేద్దామన్నారు. నేను అసలు ప్రిపేర్డ్ కూడా లేకుండే తీస్తారని. ఏంది నీ ముఖమే అంత చెల్లె వాళ్ళనే. నా వల్ల కాబట్టి ఇప్పుడు చేయించుకున్నావు. నా వల్ల కాకపోయి ఉంటే నీకు ఇంకా పెయిన్ ఎక్కువ అయినాక నువ్వు చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ టార్చర్ ఉంటుంది. సో బేసికలీ యూ షుడ్ థ్యాంక్ మీ ఫర్ దిస్. And also let us know if you want like the D3, D4, D5 progress. Also, yeah. దాన్ని కూడా vlog చేసి కింద పెడతా. So yeah. And also I am very energetic and enthusiastic in the vlogs, but then now I can't shout. I'm so sorry. So that is all about today's video guys. Like చేయండి, share చేయండి and subscribe చేయండి. See you in the next video. Until then, see you and bye. Bye. Ouch.